హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో అయితే కాలీఫ్లవర్ మసాలా కర్రీ చేయబోతున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకోండి ఇంట్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. దానికోసం ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాము ఈ సైజులో. వీటిని బాగా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలండి. పురుగులు అయితే ఎక్కువగా ఉంటాయి, అందుకే మనమైతే చూసి బాగా వేసుకోవాలి. మీకైతే క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి పురుగులు ఎలా ఉన్నాయో. ఈ విధంగా అయితే ఎక్కువ పురుగులు ఉంటాయండి, అందుకే వీటిని ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళల్లో అయితే వేడి నీళ్ళల్లో ఉడకపెట్టుకోవాలి. అప్పుడే వీటిల్లో ఉన్న పురుగులు అవైతే వెళ్ళిపోతాయి. నాకైతే ఒళ్ళు జలదరించిపోతుంది ఈ పురుగులను చూస్తూ ఉంటే. అందుకే మీకు కూడా చూపించాలనేసి వీడియో అయితే షూట్ చేశాను చూడండి. ఇంకా ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మరీ అంత చిన్న ఏం అవసరం లేదు, కొంచెం పెద్దగా వేసుకుంటే సరిపోతుంది. క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే చపాతీలకు కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇంకా ఈ విధంగా మనం ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలి వాటర్. దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తేనే వాటర్ అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి. కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే వాటర్లో వేసేసుకొని కొద్దిసేపు అయితే బాయిల్ చేసుకోవాలండి. అప్పుడే దాంట్లో ఉన్న డస్ట్ ఇంకా పురుగులు అవన్నీ పోతాయి. మసాలా కర్రీ అనే కాదు, కాలీఫ్లవర్తో ఏది చేసుకున్నా కూడా ముందు ఉప్పు పసుపు వేసి వేడి వాటర్లో వేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా వెళ్ళిపోతాయండి. ఈ విధంగా ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకోవాలండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకోసము ఇది ఆప్షనల్, జీడిపప్పు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, మేమైతే వేసుకున్నాము. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే టమోటో వేసుకుంటున్నాను. టమోటో కూడా బాగా వేయించుకోవాలి. టమోటో మొత్తం ఉడికిపోవాలండి. ఇప్పుడైతే టమోటో తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవైతే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే వీటిని వడగట్టుకుంటున్నాను, అంటే తుల్లుల గిన్నెలో వేసుకుంటున్నాను వాటర్ అంతా పోవడానికి. అదంతా మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా చల్లారి పెట్టుకోవాలండి. పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కారం పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్నాం కదా, అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని 2 యాలకులు, 2 లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా చెక్క కూడా వేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక బాగా పేస్ట్ అయిపోతుందండి ఇది. ఇప్పుడైతే మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకైతే వేసుకుంటున్నాను. దాని తర్వాత కొద్దిగా చెక్క వేసుకున్నాను, 1 యాలకుల వేసుకున్నాను, లవంగాలు 2 వేసుకున్నాను, అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఎర్రగడ్డ అవేం అవసరం లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడేం వేయాల్సిన అవసరం లేదు. ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అడుగు అంటకుండా మనమైతే కలుపుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు మనమైతే బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఈ తిరగబాతలో అయితే వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఒకసారి బాగా ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టు ఈ పేస్ట్ని అయితే మిక్స్ చేసుకోవాలండి. దాని తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే మసాలా అడుగు అంటిపోతుంది వాటర్ వేసుకోకపోతే, అందుకోసమే కొన్ని వాటర్ అయితే వేసుకున్నానండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నూనెలో వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే మసాలాలో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది అన్నం లెక్కని చపాతీ లెక్కని చాలా బాగుంటుంది. మేమైతే రైసే చేసుకున్నాము, మళ్ళీ నైట్కి అయితే చపాతీలో తిన్నాము. చాలా బాగుంది కర్రీ అయితే.
మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోవాలి. పులుసుకి సరిపడమైన వాటర్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వాటర్ వేసుకుంటే ముక్కలకి మసాలా అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇంతే అండి. ఈ వీడియో చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై